గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. మీరు మాత్రం ఎంత కూల్ గా నవ్వుతున్నారు. పెట్టాల్సిన నిప్పు పెట్టేసి యూట్యూబ్ లో ఒక టీజర్ రిలీజ్ చేసి దాంట్లో నిప్పేముంది సార్? నిజాలే ఉన్నాయి కదా సార్. ఆ నిప్పు దాంట్లో మాకేం కనబడతలేదు సార్. ఓకే, మీ దృష్టిలో అసలు బోల్డ్ టీజర్ అని చెప్పుకోవచ్చు, బోల్డ్ అటెంప్ట్ అని మీరు చెప్పుకోవచ్చు. బోల్డ్ కి ఇప్పుడు మీరు తీసిన సినిమాకి ఏమన్నా సంబంధం ఉందా? ఇది బోల్డ్ అటెంప్ట్ అనుకుంటారా, వేరే అటెంప్ట్ అనుకుంటారా? సార్ బోల్డ్ అని మీకు ఎక్కడ కనబడుతుందా సార్? బోల్డ్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నిజాన్ని నిర్భయంగా చెప్పడం బోల్డ్ అండి. ఒకవేళ అది నిజం కాకుండా మనం నోటికి వచ్చినట్టు వాగితే అది బరి తెగింపండి. సార్ మీరు దీన్ని ఎలా తీసుకుంటారు ఈ సినిమాని? కాదు సార్, అది బోల్డ్ అనేది చాలా తప్పు సార్. బోల్డ్ అసలు సినిమాకి అసలు ఎటువంటి ఎక్కడ కూడా బోల్డ్ ఉండదు. ఒక అమ్మాయికి జరిగిన సిచ్యువేషన్లు, ఆమె ఎదుర్కొన్న సమస్యల నుంచి ఆమె ఎట్లా బయటపడ్డది, ఆమెకి ఎంత కోపం వస్తే ఆమె అట్లా ముందుకొచ్చి తెగించి కొట్లాడుతుంది, అది అప్పుడే తిడుతుంది. అందుకే ఆ కాన్సెప్ట్ అట్లా వచ్చింది సార్. ఓకే, మీరు ఒక రియల్ స్టోరీ సార్, పచ్చి నిజాలు ఉన్న సినిమా, ఒక రియల్ లైఫ్ కథనే తీసుకొచ్చారు. రియల్ స్టోరీ సార్, ప్రతి ఊర్లో ప్రతి ఇండ్లలో జరిగే స్టోరీ సార్. అది అంత బాగా వచ్చింది సార్. సినిమా చూస్తే కన్ను ఆర్పకుండా చూస్తాం సార్. గ్యారంటీ ఇస్తున్నాం సార్, మేము 100% గ్యారంటీ ఇస్తున్నాం. సినిమా ఈరోజు మహిళా మండలి వచ్చి వాళ్ళు ఏం చూసుకొని ఇస్తున్నారు సార్. సార్ అసలు కాదు, ఇప్పుడు అన్ని డైలాగ్స్ మేము విన్నాం. సినిమా చూస్తే అంటున్నారు, మహిళలు సినిమా థియేటర్ దాకా వచ్చి ఎలా చూస్తారు ఈ సినిమాని? చూస్తారు సార్, వాళ్ళు ఓన్లీ టీజర్ లోనే చూసి సినిమాకి రావద్దు. టీజర్ లోనే ఇన్ని ఉన్నాయంటే ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉంటాయంటే సినిమాలో ఎన్ని ఉంటాయో అనే ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి మాకు. అవును సార్, ఉన్నాయి. పచ్చి నిజాలే చూపిస్తున్నాం. ఒక్కొక్క రాజకీయ నాయకులు అని చెప్తున్నాం సార్. ఎవరైనా దొంగతనం చేసిన వాళ్ళకే భయం ఉంటది. ఈ రోజు మాకు కాల్ చేసి బెదిరిస్తున్నారు సార్. ఎంతో మంది బెదిరిస్తున్నారు సార్. ఎందుకు కాల్ చేస్తున్నారు? అవును సార్, పొద్దున్న నుంచి లేచిన దాకా పొద్దున్న నుంచి ఎన్ని కాల్స్ వస్తున్నాయి సార్. వాళ్ళు పొద్దున్న నుంచి చిన్న పిల్లలు పెద్దోళ్ళు వీడియోలు చేస్తలేరా? వాళ్ళు చూస్తలేరా? అవి ఏం చేస్తున్నారు వాళ్ళు? వాళ్ళకి ఎందుకు వచ్చింది అసలు కోపం? మీరు అడగలేదా? మీకు ఎందుకు వచ్చింది, మీకు ఎందుకు ట్రిగర్ అయింది ఈ ట్రైలర్ చూసే? కానీ మేము అడిగాం సార్, మీకు ఎందుకు కోపం వస్తున్నది, మీరు ఎక్కడా అని అడిగాం సార్. అంటే మీరు ఇట్లా ఇట్లా సినిమా తీసిరు కదా, మీరు అట్లా తీయొద్దు కదా అని చెప్తున్నారు. వాళ్ళ కనబడతలేదా? మహేష్ బాబు కుర్చీ మడత పెట్టి ఇట్లా అన్నాడు, అర్థం కాలే. కాంతారా సినిమా అనే వర్డ్ ఉన్నది, వాళ్ళకి అర్థం కాలే. హిట్ 3 నాని సినిమా పెద్ద స్టారే కదా, అలా వర్డ్స్ లేవా? దాన్ని ఎందుకు ఆబ్జెక్షన్ చేయలే? ఎనిమల్ సినిమాలో హీరోయిన్ బట్టలు ఇప్పేసి బ్రాయిట్లో కొడతాడు, దానికి ఆబ్జెక్షన్ చేయలేరు. ఈరోజు మహిళా మండలికి ఈరోజు గుర్తొచ్చిందా? ఈరోజు లిటరల్లీ యానిమల్ సినిమా కంటే ఇది ఇంకా వైల్డ్ యానిమల్ లా కనిపించింది. ఎక్కడ కనబడదు సార్? స్టార్టింగ్ ఒక లైన్ వేసారు అనుకోండి, యానిమల్స్ లాంటి పీపుల్ ని చూపిస్తున్నాం ఇందులో సినిమాలో అని చెప్పి, బట్ నిజంగా వైల్డ్ యానిమల్ లా కనిపించింది. బికాస్ మీరు చెప్పిన యానిమల్, మీరు చెప్పిన హిట్ 3, మీరు చెప్పిన ఈ సినిమాలన్నీ కూడా ఎక్కడో ఒక చోట, మీరు చెప్పిన ఇప్పుడు ఏమని కాంతారా సినిమాలో లావాడు ఉందని చెప్పి, అది ఒక చోట వస్తుంది. ఒక్క చోట కాదు సార్, 5 times వస్తుంది. సినిమా బాగా చూడండి, 5 times వస్తుంది. 5 times సార్ 2.5 గంటలో 5 సార్లు అనేది వేరు సార్. మీరు టీజర్ మొత్తం ఆల్మోస్ట్ ఎన్నిసార్లు విన్నాము ఆ డైలాగ్ అని అనిపించింది. ఈవెన్ ప్రతి 10 సెకండ్ల మధ్యలో కూడా ఎక్కడ సంస్కారవంతంగా కూర్చొని చూసేలా లేదు. ఆ 10 సెకండ్లకి ఏదో ఒకటి, ఎయిదర్ సీనో విజువల్ గానో లేదంటే మనం వినేలాగానో ఏదో ఒకటి. 10 నిమిషాలకు ఒకసారి కాదు సార్, సీన్ కు తగ్గట్టు వస్తుంది. అమ్మాయికి అబ్బాయికి జరిగిన సిచ్యువేషన్ల ప్రకారం వాళ్ళ ఫ్రస్ట్రేషన్ వాళ్ళకి ఎక్కడైతే దెబ్బతిన్నారో అక్కడ ఆ కోపంతోనే ఆ ఫ్రస్ట్రేషన్. తెలంగాణ వాళ్ళు స్నేహం చేస్తే ఎట్లుంటారో, స్నేహం చేస్తే ప్రాణం ఇస్తారు, మోసం చేస్తే తెగించి కొట్లాడితే ఎట్లుంటుందో అదే సినిమా సార్. ఇది లిటరల్ ఒక మాట చెప్తున్నానండి, నేను అనుకున్నాను ఇవన్నీ సినారియోస్ చూసి మీరు డైరెక్టర్ గారి మీద కోపంగా ఉంటారేమో అని అనుకున్నా. ఎందుకండి ఇలాంటి సినిమా మమ్మల్ని కూడా ఇంక్లూడ్ చేశారు, మీకు అలవాటు అయ్యి ఉండొచ్చు, మీరు తోపులు అయ్యి ఉండొచ్చు, మమ్మల్ని ఎందుకండి లాగారా అని అంటారనుకున్నాను. కానీ రివర్స్ లో మీరు ఇంత ధైర్యంగా వచ్చి ఆయన కూడా సైలెంట్ కూడా మీరే మాట్లాడుతున్నారు సార్. మాకు కథ నచ్చింది సార్, కథ నచ్చింది. ప్రతి ఒక్కరికి తగిలేలా ఉంటుంది సార్. దొంగతనం చేసే ప్రతి ఒక్కరికి తలిగేలా ఉంటుంది సార్. అందుకే సినిమా నచ్చి మా పరిగి మళ్ళీ సార్ నేను కలిసి ఎంతైనా ఖర్చు పెట్టైనా క్వాలిటీగా తీసుకున్నాం, మంచి ఆర్టిస్టులను పెట్టి తీసుకున్నాం సార్. అంత బాగా వచ్చింది సార్. మేము హ్యాపీ సార్, సినిమా చేసినందుకు చాలా హ్యాపీ. డైరెక్టర్ సార్ తోని చేయడము మాకు చాలా హ్యాపీ. అంత బాగా వచ్చింది సార్ సినిమాని. సార్ ఆయన చాలా ఫైర్ మీద ఉన్నారు. కాకపోతే ఏంటంటే ప్రాబ్లం, ఆయన క్వాలిటీ గురించి ఒకటి మెన్షన్ చేశారు సార్. మీకు నేషనల్ అవార్డు వచ్చిన సినిమా 1940లో ఒక గ్రామం. సో ఆ సినిమా చూసుకుంటే మీరు ఒక వరల్డ్ బిల్డ్ చేశారు. 1940 కాలానికి మేము వెళ్ళాం, బట్ మీరు బిల్డ్ చేసి నిజంగా అప్పుడు ఏం ఫిల్మ్ మేకర్లా అని చాలామంది అనుకున్నారు. మీకు ఇచ్చిన తక్కువ బడ్జెట్లో ఒక మంచి సినిమా తీసి
మేబీ కమర్షియల్గా అది మీరు ఫస్ట్ నుంచి కమర్షియల్కి అతీతం, కమర్షియాలిటీ ఇలాంటివన్నీ మీరు పెట్టుకోరు మైండ్లో. కమర్షియల్గా ఎలా సక్సెస్ అవుద్ది, లేదంటే ఆడియన్స్ అభిరుచి ఎలా ఉంది దాని మీద కూడా వెళ్ళరు. మీరు ఏదైతే చెప్పాలనుకున్నారో ఒక సీరియస్ స్టోరీ టెల్లర్ మీరు ఫస్ట్ నుంచి కూడా. బట్ థింగ్ ఏంటంటే అప్పుడు నిజంగానే ఈవెన్ నేషనల్ అవార్డు వచ్చిందంటేనే చూసిన వాళ్ళు ఖచ్చితంగా అది పట్టుకున్నారు, దాన్ని లాక్కారు. ఈవెన్ మీరు కూడా జ్యూరీ మెంబర్ తర్వాత మన సౌత్ రీజన్ నుంచి. సో ఇలాంటి వ్యక్తి ఇప్పుడు సడన్గా మేము ఆర్జీవి గారిని సత్య తర్వాత ఇప్పుడు ఎలా ఫీల్ అవుతున్నామో అలా ఫీల్ అయ్యాను ఈ టీజర్ చూసిన తర్వాత. చెప్తాను, ఓపెన్గా చెప్తాను, ప్రాబ్లం ఏం లేదు. అంటే ఇప్పుడు మా ప్రొడ్యూసర్ చెప్పినట్టుగా పచ్చి నిజాలు అనమాట అందులో నేను చూపించింది. అంటే ఒరిజినాలిటీ, రియలిస్టిక్ అంటే రియలిజం అనేది ఏంటి అనేది మనం తెలంగాణ పల్లెల్లోకి వెళ్తే వాళ్ళు మాట్లాడే భాష కానీ, యాస కానీ, వాళ్ళ యొక్క మనస్తత్వాలు కానీ, వాళ్ళు ఉంటున్న విధానం కానివ్వండి, వాళ్ళ కల్చర్ ఏదైతే ఉందో అది ఒరిజినల్గా ఎలా ఉంటుంది, ఆ పాత్రలు స్క్రీన్ మీదకి వస్తే ఎలా ఉంటుంది, వాళ్ళు మాట్లాడే భాష ఎలా ఉంటుంది అనేది ఒక కథగా మేము తయారు చేసుకొని చేయడం జరిగిందనమాట. అంటే ఈ జనరల్గా ఏంటంటే ఈ కథలో ఉన్న పాత్రలన్నీ కూడా మనకి డార్క్ షేడ్లో ఉన్న పాత్రలు. అంటే మనం చూసిన మనుషులు, సమాజంలో ఉన్న మనుషులు వేరు, సమాజానికి అవతల ఇంకొక కొంతమంది వ్యక్తులు ఉంటారు అనమాట. అంటే వాళ్ళు మాట్లాడే భాష కానీ, వాళ్ళు ఉండే వ్యవహారం కానీ, అంటే ఇప్పుడు సపోజ్ ఒక గంజా దందా చేసేవాళ్ళు కానీ, ఒక రౌడీజం చేసేవాళ్ళు కానీ, ఒక గుండాయిజం చేసేవాళ్ళు కానీ, ఒక క్రైమ్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వ్యక్తులు కానీ, వాళ్ళు మాట్లాడే భాష ఏదైనా కూడా చాలా పచ్చిగా ఉంటుంది. మనం మాట్లాడేది ఇట్లా ఉండవు అనమాట. మనం బయట కూడా సొసైటీలో ఏదైతే మాట్లాడతామో అది ఉండదు వాళ్ళ దగ్గర. వాళ్ళు లేస్తే వాళ్ళకి బూతు మాటలు తప్పితే వేరే రావు వాళ్ళకి. కాదు ఎంత పెద్ద మాట అన్నారండి మీరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలంగాణ కల్చర్ అనే పదాన్ని లాక్కొచ్చారు, తెలంగాణ ఒరిజినాలిటీ అన్నారు. అంటే ఇప్పుడు మహిళలందరూ ఇప్పుడు ఎన్ని బూతులు విన్నామో అన్ని బూతులు మహిళలు మాట్లాడతారు అన్నట్టు మాట్లాడారు. అవును సార్, ఒరిజినాలిటీ సార్. మరి ఎందుకు రారు సార్, కేసులు ఎందుకు పెట్టరు సార్ మీరు అన్ని మాట్లాడితే? 100% ఒరిజినాలిటీ సార్. తెలంగాణలో భాష అంతే ఉంటది, లోపల నుంచి వచ్చే విధ్వంసం కూడా అంతే ఉంటుంది సార్. ఎప్పుడు కూడా ఉన్నంతసేపు శాంతంగా ప్రశాంతంగా ఉంటారు సార్. దాన్ని లోపల నుంచి వచ్చిందంటే దాన్ని ఎవరు కూడా ఆపరు. తెగించి కొట్లాడిందంటే దాన్ని జయించేదాకా ఇడవరు సార్. సార్ ఒక మాట చెప్తాను, మీరు మీమ్స్ చూస్తారండి? మీమ్స్ చూసినప్పుడు మీమ్స్ లో ఎక్కువగా కేపీహెచ్పి అని దానికి వస్తూ ఉంటుంది. ప్రాస్టిట్యూషన్ గురించి ఇండైరెక్ట్ గా కేపీహెచ్పి అని చెప్పి సరదాగా రీల్స్ జనరేట్ చేస్తాం. మనం కేపీహెచ్పికి వెళ్ళి కేపీహెచ్పి వాళ్ళందరూ ఇదే అని అంటే కొడతారు సార్. ఇప్పుడు మీరు కాదు ఇక్కడ చెప్పేది ఏంటంటే అది అపార్థం చేసుకోవద్దు. జనరల్గా ఏంటంటే ఒక ఆడ మనిషికి కానీ ఒక ఫిమేల్ కానీ కోపం వస్తే వాళ్ళు ఎలాగ రియాక్ట్ అవుతారు, మనలాగా మాట్లాడరు కదా. ఇప్పుడు నువ్వు కానీ తిట్టేవనుకున్నాను, నేను అలాగే సైలెంట్ కూర్చుంటున్నా ఏంటి, నేను కూడా తిడతానుగా. అవునవును. సో ఆ కోపంలో వచ్చిన మాటలు అవన్నీ కూడా అంటే ఒరిజినల్గా ఉంటాయి. మనసులో ఇన్నర్ ఫీలింగ్ కొన్ని ఉంటాయి. ఏది ఇప్పుడు సపోజ్ వచ్చేసి ఒక అమ్మాయిని నువ్వు లవ్ చేసావు, నువ్వు చీట్ చేసావు, చీట్ చేసి నువ్వు లేదు నేను తప్పు చేశాను నాకు క్షమించమంటే, అంటే నువ్వు తప్పు చేసేసి అన్ని చేసి అయిపోయిన తర్వాత నువ్వు టాముకుంటారు ఏంటి, వాళ్ళ కోపం ఉండదా సార్? ఆ కోపం ప్రదర్శించాం అంతే కదా. ఒక రియాక్షన్ ట్రైలర్ టీజర్ లో చూపించారు సార్. ఒక ఆడది ఒక మగోన్ని మనసు స్ఫూర్తిగా నమ్మి ప్రేమించింది సార్. వాడు ఏం చేసిండు, కడుపు వేసి పెళ్లి చేసుకోరా అంటే పెళ్లి చేసుకోనని చెప్పిండు. చెప్తే ఆమె ఎంత కోపం వస్తుంది. అది ఓ పెద్ద మనిషి దగ్గరకో పోలీస్ స్టేషన్ దగ్గరకో పోయింది. పోలీసు వాడు ఏమన్నాడు, నా దగ్గర నీకు న్యాయం చేస్తా, వాడిని నేను బొక్కలేసి తోముతా అని చెప్తాడు. ఇదేం చేస్తాడు, వాని కోపం మీద అది పోలీస్ దగ్గర ఉంటుంది. వాడేం చేస్తాడు, వీని దగ్గర పైసలు తీసుకొని మళ్ళా దాని కూడా ఇడిచిపెట్టేస్తాడు. అక్కడ మోసపోతుంది. ఇంకో లీడర్ దగ్గరికి పోతుంది. వాడేం చేస్తాడు, నా దగ్గర వండుకో నీకు న్యాయం చేస్తా అంటాడు. వాడు వీనికి ఏమనలేక వాడు కూడా ఇడిచిపెట్టేస్తాడు. అది చేతులు కట్టుకొని ఇట్లా నిలబడి వాని దగ్గరకు వచ్చి నన్ను ఇంకోసారి కడుపు అయ్యు నేను నీకేమన్నా అని చెప్పాలా, లేకపోతే తెగించి కొట్లాడాలా, ఎట్లా? అదే సార్ మేము చూపెట్టింది అదే సార్. ఆడ శక్తి బయట లోపల ఎంత శాంతంగా ఉంటుందో బయటకు వచ్చిందంటే ఆ విగ్రహ రూపం ఎవరు తట్టుకోలేరు సార్. ఆడదోంతో ఎప్పుడు పెట్టుకోవద్దు సార్. పెట్టుకున్నామంటే జీవితం అన్న నాశనం అవుతుంది, లేకపోతే పానం తీసేంత వరకు ఇడవది. ఏమనుకున్నట్టు క్వశ్చన్ అడుగుతా సార్. ఇందులో జరిగిన కథ మీకు పర్సనల్లీ ఎవరైనా తెలుసున్న వాళ్ళది, ఎవరిదన్నా మీరు రియల్ లైఫ్ లో చూసిన కథనా? చూసిన రియల్ లైఫ్ లో చూసిన కథనా ఇది? చూసిన సార్. ఓకే, అంటే నేను అనింది రియల్ స్టోరీ. సినిమా వచ్చిన తర్వాత అమ్మాయి ఇప్పుడు ఎవరైతే ఫిక్షనల్ క్యారెక్టర్ ఉందో మీకు రియల్ గా చూసారు. సినిమా వచ్చిన తర్వాత
ఒక సర్పంచ్ కానీ, ఒక ఎంపీటీసో కానీ, ఒక జడ్పీటీసో కానీ, ఒక ఎమ్మెల్యే కానీ, ఇది వాడి ఎమ్మెల్యే జడ్పీటీసో దగ్గరికి మన పెన్లాంలు ఎమ్మెల్యే దగ్గరికి పంపించిండు, అందుకే అది గెలిచింది అని కొందరు మాత్రమే అని జనాలకు తెలుస్తుంది. అట్లానే ఉంటుంది సార్ ఇది, అదే రియాలిటీ. సార్ మీరు అనవసరంగా నేను ఒక మాట అంటున్నాను, తప్పుగా అనుకోకండి. ప్రొడ్యూసర్ కాబట్టి, ప్రొడ్యూసర్ అంటే సినిమా రంగంలో దేవుళ్ళు, ఎందుకంటే డబ్బులు పెట్టారు కాబట్టి. మేము కూడా ఇప్పుడు బేసికల్లీ సినిమా వాళ్ళని ఇంటర్వ్యూ జర్నలిస్ట్, ఫిల్మ్ జర్నలిస్ట్ కాబట్టి ప్రొడ్యూసర్స్ ఎప్పుడు మాకు అందరికి నెంబర్ 1 కాబట్టి నేను ఫ్రెండ్లీగా అడుగుతున్నాను. ఒక రైటర్ కి ఆవేశం ఉందంటే ఆయన కథ, ఆయన డైరెక్టర్ ఆయనకి ఆవేశం ఉందంటే మేము ఓకే యాక్సెప్ట్ చేస్తాం, ఆయన కథను ఆయన డిఫెండ్ చేసుకుంటారు. మీరు అనవసరంగా పోయి ఎందుకంటే ఇరుక్కుంటున్నారు ఇందులోకి వచ్చి, మీరు పొలిటీషియన్స్ ని కార్నర్ చేస్తున్నారు, పోలీసులు కార్నర్ మేము చాలా కూల్ పర్సన్స్ సార్, చాలా అంటే చాలా కూల్ పర్సన్స్. ఎప్పుడైతే మహిళా మండలి వాళ్ళు మా పైన ఒక కంప్లైంట్ ఇచ్చిండ్రో వాళ్ళకి ఏం కనవలేవా, సినిమా అంటే బట్టలు ఇప్పుకొని బొడ్డు చూపిస్తేనే సినిమాలా, ఇట్లాంటి సినిమాలు నిజమైన సినిమాలు కావా అంటే మాట్లాడితేనే బూతులా, బట్టలు ఇప్పుకొని చూపిస్తే బూతులు కావా, బెత్తడంత రైకేసి జానడంత జాకెట్ వేసి మూతి పెట్టి అది సినిమా, దానికి ఎవరు అబ్జెక్షన్ లేదు. ఇది పచ్చి ఊర్లలో జరిగేది, ప్రతి ఒక్క నాయకుడు ఉంటది అని ఒక లీడర్ను ఫోన్ చేస్తున్నారు ఈరోజు, ఈ సినిమా రావద్దు అని. ఇట్లాంటి సినిమాలు తీస్తే మంచిగా, అట్లాంటి సినిమాలు తీస్తే మంచిగా అనమాట. అంతేగా సార్, ఈరోజు అన్ని సినిమాలు నిడిచిపెట్టి మా పైన కంప్లైంట్ ఇస్తారు వీళ్ళు. ఏం చూసుకొని ఇచ్చారు ఈరోజు, ఏం సినిమాలు కనవలేవా అంటే చిన్న సినిమాలు కానీ, చిన్న ప్రొడ్యూసర్లు కానీ వాళ్ళు ఏమని అనుకోరా? బట్ ఒకటి అప్రిషియేట్ చేస్తానండి నేను, మీ ఆవేశంలో జెన్యూనిటీ కనిపిస్తుంది, మీ కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. అవును సార్, ఆయన కూల్ గా కూర్చున్నారు. అవును సార్, మీ ఆవేశంలో మాత్రం నాకు జెన్యూనిటీ బాధ అనిపిస్తుంది సార్, బాధ అనిపిస్తుంది. భయపడడం వాళ్ళం కదా సార్, తెగించి దమ్మున్న పోరాడతాం సార్, ఎక్కడికైనా వెళ్తాం, మంచి సినిమా తీసుకున్నా అని దమ్ముంది సార్. సార్ మన డైలీ జీవితంలో పొలిటీషియన్స్, మీకు ఎస్పెషల్లీ, ఇప్పుడు నేను మీడియా ప్రతినిధిగా నాకు ఉంటుంది, మీకు ఎస్పెషల్లీ ఉంటుంది. పొలిటీషియన్ కానీ పోలీస్ కానీ ఎదురుపడని జీవితం అయితే కాదు, వాళ్ళ నుంచి మనం దూరంగా బ్రతికే రోజులు అయితే కాదు. నార్మల్ పీపుల్కే వీళ్ళు ఎప్పుడు కనిపిస్తూ ఉంటారు ఏదో ఒకటి. మీరు ఇప్పుడు పోలీసులను ఎలా చూపించారంటే, బేసికల్లీ ముందు నుంచి మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో పోలీసులు అంటే ఒక మచ్చ ఉంది. సినిమా అంతా అయిపోయాక వస్తారా లాస్ట్లో అని చెప్పి ముందు నుంచి సెటైరికల్గా ఉంది, వాళ్ళు ఫోన్ రియాక్ట్ అవ్వలేదు. ఇప్పుడు ఆల్రెడీ కొన్ని సినిమాల్లో పోలీసుల్ని కొంచెం, నేను ఈ పదం వాడచ్చలేదు తెలీదు, చెమటల్లా చూపించడం ఈ కామన్ అయిపోయింది. ఇప్పుడు మీరు మళ్ళీ పోలీసోడు కూడా తీసుకెళ్తే పోలీసోడు కూడా వాడుకున్నాడు అనేది ఒక పోలీస్ కథ గురించి చెప్తే ఓకే. ఇప్పుడు అందరికి ట్రిగ్గర్ అయ్యేలా ఉంటే మీరు ఇరుక్కుంటారు కదా. అప్పుడు సార్ దీంట్లో అందరు పోలీసుల గురించి చెప్తలేం సార్, ఎవడైతే దొంగనా కొడుకులు ఉంటారో మనం ఎన్ని న్యూస్లలో చూడలేం, ఎన్ని టీవీలలో చూడలేం. అమ్మాయిని పిలుచుకుంటాడు, పెడతాడు, పోతాడు, అవన్నీ మనం ఎన్ని న్యూస్లలో చూడలేం. అట్లాంటి ముండగొడుకుల గురించి మేము చెప్తున్నాం సార్, అట్లాంటి దొంగన లుచ్చ కొడుకుల గురించి మేము సినిమా చెప్తున్నాం సార్. సో ఎవడైతే భుజాలు తడుముకుంటున్నాడో వాడే దానికి సంబంధించినోడు, మిగిలిన వాళ్ళు కూర్చోండి. అంతే సార్, మేము ఏ నాయకునికైనా ఎవరికైనా అని మేము విరుద్ధం కాదు సార్. మేము పచ్చి నిజాలున్నా పచ్చి క్యారెక్టర్లను దొంగనా కొడుకులకు, దొంగనా లుచ్చవనా కొడుకులకు మాత్రమే సినిమా తీసాం సార్. మంచి వాళ్ళకు మేము ఇది ఎవరికి కాదు సార్. ఇది ఇంకొకటి, ఫ్యామిలీ పరంగా 100కు 200% సినిమా చూడాలి సార్. ఇది ఫ్యామిలీ ఆడిషన్స్ అందరూ కూడా చూడాల్సిన సినిమా సార్. ఇక్కడ ఎక్కడ కూడా బూతులు అనేది కనబడే సార్, మనం అనుకుంటాం అంతే. ఆ బూతులు ఫ్యామిలీస్ చూడాలి అని ఎలా అంటారో నాకు అర్థం కావట్లేదు. అభ్యర్థన కొన్ని 18+ మీరు ఖచ్చితంగా నాకు తెలిసి సెన్సార్ ఏ వస్తుంది సార్, ఏ వస్తుంది, ఫ్యామిలీస్ ఎలా చూస్తాయండి మీరు అన్నట్టు? ఏ వస్తారని మీరు ఎట్లా చెప్తారు సార్? నాకు అనిపిస్తుంది, ఆ టీజర్ చూస్తే నాకు అనిపిస్తుంది ఏ వస్తుందని. మీరు కాంప్రమైజ్ అయితే అన్ని బీపుల్ పడిపోతాయి, కట్ అయిపోతాయి. ఇప్పుడు చెప్పిన సీన్లన్నీ కట్ అయిపోవడం, బీపుల్ మ్యూట్లు పడడం సార్. మేము కట్ చేయం సార్, మేము అసలే కట్ అయితే ఏ వస్తుందండి. నాకున్న అనుభవంతో, అంటే నాది తక్కువ అనుభవం అవ్వచ్చు, వాళ్ళు చూస్తారు సార్, వాళ్ళు 100% చూస్తారు సినిమాని, చూసి మనకి చెప్తారు. ఆ సిచ్యువేషన్ తగ్గట్టు వాళ్ళు కట్ చేయరు. ఈ సిచ్యువేషన్ కి ఇది 100% కరెక్ట్. మీరు ఒక మాట అన్నారు ఇందాక, సర్పంచ్ అవును సార్ పంపించి ఆడవాళ్ళని పంపించి గెలిచిన వాళ్ళు కూడా ఉన్నారు అని. ఉన్నారు సార్, ఓకే, ఉండే ఉంటారు. మేము మరీ డీప్గా వెళ్ళి ఇది అందరికీ కాదు మీరే అన్నారు. మళ్ళీ గుమ్మడికాయలు కాబట్టి ఊరు వాతావరణం మాకు తెలుసు, కాబట్టి ఊర్లలో ఎట్లుంటుందో మాకు తెలుసు సార్. అందరి గురించి కాదు, కొంతమంది సార్. ఇక్కడ వరకు బాగానే ఉంది. ఇప్పుడు
ఫ్యామిలీ వెళ్ళి కూర్చుంటే ఒక మావయ్య కోడలను పంపించడం లేదంటే వైఫ్ని పంపించడం ఇలాంటి సీన్లు ఫ్యామిలీ పక్క పక్కన కూర్చుని ఎలా చూస్తారు కోడల గురించి అని మీరు టీజర్ లో బాగా గమనించారు సార్. కోడల గురించి ఒక అమ్మాయి వాళ్ళ నాయన పైసలు లేకుండా ఏదో ఒక మంచి ఇంట్లోకి పంపించింది. ఆమె అందంగా ఉంటుంది, ఒక మంచి ఇంట్లోకి పంపించింది. అక్కడ వాడేం చేస్తాడు, మామయ్య ఆమె మీద కన్నేస్తాడు. కన్నేసి కొడుకు పిల్లల మీద కన్నేస్తాడు. కన్నేసి అది మనసు ఉండదు, ఆయన దగ్గర పోదు. వాడు ఏం చేస్తాడు, దాని ఆమె మీద పగబడతాడు, పగబట్టినట్టు చేస్తాడు కోడల మీదనే. ఆ కొడుకు ఏం చేస్తాడు, చేతగానోడు ఉంటాడు. ఆ చేతగానోడికి ఇంకో తమ్ముడు ఉంటాడు, వాడు కొంచెం కేర్గా చూసుకుంటాడు. ఆ మనసు ఎక్కడ పోతుంది, ఆయన మీద పోతుంది. మనసు ఆడదాని మనసుతోని ప్రేమించిందంటే సచ్చిందాక ఇడువ సార్. మీరు చెప్పేదేమో చాలా తప్పుడుగా అనుకోకండి, శ్రీరంగ నీతుల్లాగే వినిపించడం అన్నీ. ఇప్పుడు మనసు ఆడదాని మనసు అని అక్కడ మాకు అంతా శారీరక దృశ్యాలే కనిపిస్తున్నాయి సార్. కాదు నువ్వు అంటే మీరు చూసే కోణం అలా ఉంది కాబట్టి అలా కనిపించింది. అంటే నేను బేసికలీ నేను మిమ్మల్ని ఎక్కడ డిఫెండ్ చేసి ఏదో మిమ్మల్ని టార్గెట్ చేయడానికి మీరు నేను ఎవరిని ఇప్పుడు మీరు అన్నట్టు నిజంగానే అలాంటి సినిమాలు వచ్చినప్పుడు ధైర్యంగా వాళ్ళని కార్నర్ చేయనప్పుడు మిమ్మల్ని కార్నర్ చేసే రైట్ మాకు లేదు. బట్ స్టిల్ ఎందుకు అడుగుతున్నానంటే ఒక ప్రొడ్యూసర్ గా ఆయన ఆవేదన కనిపిస్తుంది, తెలుసుకుందాం. మేము మంచి సినిమా తీసినప్పుడు 100 to 200%, 1000% మేము మంచి సినిమా తీసినప్పుడు ఇవన్నీ దేశంలో ఇవన్నీ కనబడినప్పుడు ఒక మా సినిమాకే వచ్చి కంప్లైంట్ ఇవ్వడము ఏం దాకా కరెక్ట్ అని మేము అడుగుతున్నాం సార్. ఈ పొద్దున్న లేచి నుంచి చిన్న పిల్లలు పెద్దోళ్ళు అందరూ భూత పురాణాలే వినిపిస్తున్నాయి. వాళ్ళు చూస్తలేరా, వాళ్ళు కనబడతలేవా? ఎవరికి వాళ్ళు ఫోన్ లో చూసుకోవడం వేరు ఇండివిజువల్ గా, బట్ 10 మందిని పిలిచి స్క్రీన్ వేసి చూపించడం అనేది వేరు కదా. దానికి సెన్సార్ ఉంది కదా, సెన్సార్ కట్ చేస్తారు కదా. అదే సార్, దానికి ఒక సెన్సార్ కమిటీ ఉంది, వాళ్ళు ఏం నిర్ణయిస్తారో అదే సార్. థియేటర్ లో వచ్చి చూసేటప్పుడు డెఫినెట్ గా మీరు అన్నట్టు సెన్సార్ ఉంటుంది కాబట్టి సెన్సార్ నిబంధనల ప్రకారం కట్ చేస్తారు, చూస్తారు. ఇండివిజువల్ కనుకో మేము అదేది ఓటీటీ కాబట్టి ఇండివిజువల్ ఎవరి పార్టీ కూడా చూసుకునేటప్పుడు అన్నీ ఉంటాయి. ఇప్పుడు అందులో సెక్స్ ఉంటుంది, అందులో లవ్ ఉంటుంది, అందులో రొమాన్స్ అన్నీ ఉంటాయి దాంట్లో. సో అలాంటప్పుడు ఎవడు వాడు ఇండివిజువల్ చూసుకుంటాడు. టీచర్ కూడా అంతే కదా. సూపర్ ఆన్సర్ ఇచ్చారు. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.